హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో చికెన్ పులావ్. సో చూసేద్దామా రెసిపీ. సో ఫస్ట్ అయితే చికెన్ అనేది మంచిగా వాష్ చేసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, డ్రై చిల్లీ, ఇంకా ఆనియన్స్ వేసుకోండి 2 మీడియం సైజ్. ఇప్పుడు హోల్ గరం మసాలా అనేది ఆ ఆయిల్లోనే వేసుకోవాలి. కొంచెం మనం ఆయిల్లో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం స్టిర్ చేసుకోవాలి. ఆనియన్ అనేది స్మాల్ పీసెస్లో కట్ చేయకండి, ఇట్లా స్లైసెస్లోనే కట్ చేయండి. ఇంకా గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చికెన్ అనేది వేసుకుందాము. ఎక్కువ చిల్లీస్ అంటే 6-7 చిల్లీస్ అనుకోండి. ఈ విధంగా పులావ్ మీరు ఎక్కడ చూడలేదు అనుకుంటా, మన ఛానల్లోనే ఫస్ట్ టైం అన్నది ఉన్నాయి వీడియోస్, లేదంటలేను, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ స్టైల్లో మీరు చూడలేదు అనుకుంటా. ఇప్పుడు మొత్తం చికెన్ వేసుకున్నాం కదా, సో ఇదంతా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కావాలంటే కొందరు గరం మసాలా వేసుకోవచ్చు, మ్యాగీ మసాలా కూడా ఉంటే కొందరు వేసుకుంటారు. నేనైతే ఇదే వేసినాను అన్నమాట. ఇప్పుడు బాగా స్టిర్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్లోనే మనం ఇవి వేసుకున్నాం, ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. అది పక్కన పెట్టిన తర్వాత మన కలర్ కోసం ఇంకా కొంచెం ఇట్లా బాస్మతి రైస్ తీసుకొని కలిపి ఇట్లా ఫ్యాన్ కింద పెట్టేయాలన్నమాట. ఇప్పుడు బాగా కలపండి ఒకసారి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. నేను ఒక హాఫ్ కప్ అంతా పెరుగు తీసుకున్నాను. మీరు కొంచెం చూసి వేసుకోండి ఎక్కువ చేస్తే గనక. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం, కాకపోతే అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. 2 స్మాల్ టమాటాస్ స్లైసెస్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కట్ చేసి వాష్ చేసి వేసుకుందాము. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా కడిగాము. ఇప్పుడు కడిగిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాకపోతే అందుకనే. చూడండి, నేను ఇక్కడ కనిపిస్తుందా, ఇది మొత్తం నేను ఇట్లా కలుపుతలేను, జస్ట్ మనం అట్లా వేసుకున్నాం. ఆల్రెడీ చికెన్ అనేది కుక్ అయిపోయింది కదా. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అనేది జస్ట్ మనం విజిల్ వేసుకోవాలి, ఎగ్ వేసుకోవాలి పైన నుంచి, అంతే. ఆ కలర్ వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్, లేదంటే హై ఫ్లేమ్ 1 విజిల్ అయిన తర్వాత కుక్కర్ అప్పుడే తీయకండి, కాసేపు అట్లా పక్కన పెట్టిన తర్వాత తీసుకోండి. నేను అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక బాయిల్ ఎగ్ అనేది పైనుంచి వేసుకున్నాను. అది వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ ఫర్ దాట్. ఇంకా ఇంతే అండి, సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు, బ్యాచిలర్ వాళ్ళైతే చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే మన వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.